తమ్ముడు అనే పేరు పెట్టడం వెనక ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఎందుకంటే పవన్ ఫ్యాన్స్ గురించి కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమా సూపర్ హిట్ అది. అండ్ దట్టు నితిన్ గారంటే పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. ఈ సినిమా పేరు కూడా అదే ఉంది. ఎక్కడైనా ఇంటర్‌లింక్ ఉండే అవకాశం ఉందా? అంటే కాదండి. ఐ డోంట్ థింక్ ఇంటెన్షనల్‌గా పవన్ కళ్యాణ్ గారు అంటే డెఫినెట్‌లీ నితిన్ గారు ఫ్యాన్ అవ్వచ్చు. ఎవరు ఆయన ఫ్యాన్ లేకుండా ఎవరుంటారు? ఐ విల్ బీ సర్ప్రైజ్డ్ ఎవరు ఆయన ఫ్యాన్ కాదు అంటే. సో, డైరెక్టర్ గారు ఎలాగో ఆయనతోనే పనిచేశారు 'వకీల్ సాబ్‌లో'. సో, ఆయన కూడా చాలా సార్లు హి సెడ్ హి ఈజ్ పవన్ కళ్యాణ్ గారిస్ ఫ్యాన్స్. ఎవ్వరు ఆయన ఫ్యాన్ లేకుండా లేరు. సో, ఫ్యాన్ అయినా కూడా ఏంటంటే ఆ తమ్ముడు ఆయన చేసిన 'తమ్ముడు' సినిమాని బీట్ చేసే క్వెషనే లేదు. ఎవ్వరూ చేయలేరు. బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ అ మైల్ స్టోన్. అది రీచబుల్‌గానే లేదసలు. సో, కానీ ఏంటంటే ఈ సినిమాకి అక్క, తమ్ముడు మీద ఒక ఒక ఎమోషన్ నడుస్తూ ఉంటుంది. అదర్ థింగ్స్ అవుతూ ఉంటాయి. బట్ దట్ ఈస్ ద ఎమోషన్ దట్ గోస్ త్రూ ఔట్ ద ఫిల్మ్. సో, అందుకని ఇలా అవుతోంది కాబట్టి తమ్ముడు అని పెడితే అప్పుడు ఒక అక్కకి, ఒక తమ్ముడికి మధ్య సినిమా అని ఒకటి తెలిసిపోతుందని వాళ్ళు టైటిల్ పిక్ చేసుకున్నారు. బికాజ్ ద హోల్ ఫిల్మ్ దాని మీదే నడుస్తుంది. దాని వల్లనే అన్నీ నడుస్తాయి. బికాజ్ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్.